ఉన్న సాక్ష్యాలు ఒకటే, ఈయన వేరే అమ్మాయిలతో తిరిగాడు. ఓకే, అది కూడా ఏదో నడిచింది చూపించి, 1 గంట చూపించి అది చేసింది తప్ప జెన్యున్ సాక్ష్యాలు ఎక్కడ కనిపించట్లేదు. సో బట్ ఈయన కూడా చూపించాడు కదా, అదే ఇంట్లో ఈయన ఇంట్లో ఆవిడ ఉందంటే ఈవిడ ఇంట్లో ఈయన ఉన్నాడు కదా. ఎవరైతే సాక్షాత్తు టీవీ ముందు కూర్చున్న ఆయనే ఇంట్లో ఉన్నాడంటే ఇంకెవరికైనా ఏమనిపిస్తుంది? జర్నలిజం చేస్తున్న ఆయనే ఆవిడ ఇంట్లో ఉన్నాడంటే, ఇప్పుడు తీర్పు చెప్పే జడ్జి అక్కడ బోన్లో నిలబడిన ముద్దాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే ఆయన జడ్జిమెంట్ చేయడానికి అర్హుడా? ఇప్పుడు పోనీ ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాడు అని ఒక గుప్తుమన్నా కూడా ఆ జడ్జికి ఆవిడ మీద తీర్పు చెప్పే అర్హత ఉందా? ఎందుకంటే నువ్వు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు కనిపించాలి అనేది చట్టం. న్యాయం చేస్తున్నట్టు కనిపించాలి కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి జడ్జి ఇప్పుడు ఆవిడతో కూర్చొని ఆవిడతో భోజనాలు చేసి లేకపోతే ఆవిడతో ట్రిప్పులకి వెళ్ళిన జడ్జి అది ఏమి ఉండకపోవచ్చు, అవన్నీ బయట చూపిస్తే ఈ జడ్జి తీర్పిచ్చిన లోకం ఏముంటది? అవును, డెఫినెట్లీ. అలాగే ఒక మీడియా ఒక పెద్ద స్థానంలో కూర్చొని నువ్వు ఆవిడతో భోజనాలు చేసి ఆవిడతో అంత ఫ్రెండ్లీగా ఉండి ఈవిడ అన్యాయం జరిగిపోయిందని చెప్తే ఏమనుకుంటున్నారు? మూర్తి గారు, మీరు మహిళామూర్తి కోసం సపోర్ట్ చేస్తున్నట్లేదు, లేదా మీ ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. సో కాబట్టి తీర్పు చెప్పేవాళ్ళు లేకపోతే మీడియాలో పెద్ద స్థానంలో కూర్చునే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనే ఇది రాకుండా ఉంటే అన్బయాస్డ్గా చేస్తున్నారు అనేది వస్తుంది. మీరు చేస్తూ అవతల వాళ్ళని మోచేతి నీళ్ళు తాగారు అనేటువంటి డిఫేమ్ మాటలు మాట్లాడక్కర్లేదు.